రజనీకాంత్ గారికి పెర్ఫార్మెన్స్ కి ఆయన స్టాండ్ అలోన్ అని చెప్పి నేను ఒక 3 days స్టాండ్ అలోన్ ఫిల్మ్ లాగే ఉంది. బట్ నాగార్జున గారు మన హీరో, మా హీరో, నా హీరో. సార్ మీరు ఏ సినిమా అన్నా చేయండి, ఏ క్యారెక్టర్ అన్నా చేయండి, మీ వెనకాల మేము నిలబడతాం. అది ఏదైనా పర్లేదు. సైమన్ క్యారెక్టర్ ఎలా ఉంది, చివరిలో ఏంటి, ఏం జరిగింది, నాకు అవన్నీ పనిలేదు. స్క్రీన్ మీద నాగార్జున చూసానా లేదా చాలు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో నాగార్జున ఒక విలన్ క్యారెక్టర్లో చూసా. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. కానీ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, ఇంకా ఏదైనా ఉంటుందేమో. సైమన్ ఏమన్నా ఎల్సీఏకి ఏమన్నా లింకప్ చేస్తాడేమో లోకేష్ అన్న పాయింట్లో ఎక్స్పెక్ట్ చేసాం. బట్ కుబేరా లాంటి క్యారెక్టర్ అయితే ఇంకా బాగుంది. కుబేరా అసలు అది చాలా చాలా మంచి క్యారెక్టర్ అనిపించింది చూసిన తర్వాత. అండ్ నాగార్జున గారు చెప్పడానికి ఏం లేదు సార్, మీరు చేయండి, మీరు సినిమాలు చేయండి, మేము చూస్తాం అంతే. సైమన్ క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి అంత గొప్పగా అయితే నా దగ్గర ఏం లేదు. డైరెక్షన్ గురించి లోకేష్ కనకరాజ్ ఆయన డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎప్పుడూ కరెక్టే. ఒక క్యారెక్టర్ కోసం, మన హీరో కోసం సినిమాని చంపడం అనేది కరెక్ట్ కాదు. సినిమా వాజ్ గుడ్. నాగార్జున గారిని అలా చూడడం అనేది కొంచెం బాధ అనిపించింది. అది తీసుకోలేకపోయాను, నేనైతే నిజంగా తీసుకోలేకపోయాను. నాగార్జున గారు ఎప్పుడు అలా ఉండాలి, కాలర్ ఎగరేస్తూనే ఉండాలి, అలాగే చూడాలనుకుంటాం. అలాగే ఉంటేనే బాగుంటుంది అనేది మా ఫీలింగ్. సో ఆయన ఏ క్యారెక్టర్ చేసినా చూస్తాం. వీల్ ఎంజాయ్ అండ్ వీల్ స్టాండ్ బిహైండ్ నాగార్జున గారు అంతే. అక్కినేని ఫ్యామిలీకి ఈ కట్టె కాలే వరకు అక్కినేని అభిమానినే. ఆయన ఏదన్నా చేయనియండి. సినిమాలో రోల్ లేకపోయినా, చిన్న రోల్ అయినా, అది వర్త్ లేకపోయినా, మాకు ఆయన స్క్రీన్ మీద కనిపించిందే వర్త్. సో ఫర్ ఎవర్ అక్కినేని ఫ్యాన్. సో నాకు ఈ కూలీ సినిమా ఇవాళ రిలీజ్ అవ్వలేదు, నేను ఈ సినిమా చూడలేదు, ఈ సినిమాని ఇంకోసారి చూడట్లేదు.